ప్రశ్న రావణ్ వీడి నోటికి ఏదొస్తే అది వాగినందుకు వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే కొంతమంది వీడిని హీరోని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవాళ నేను ఆడు ఈడు అనే మాట్లాడతాను, ఎందుకంటే వీళ్ళందరి బట్టలు ఓడదీయాలి తప్పట్లేదు. జోసెఫ్ అనే ఈ రాస్కెల్ వాడికి వాడు చాలా తెలివైనోడు అనుకున్నాడు. పిల్లల్ని అడ్డు పెట్టుకుని నరేటివ్ ఇంజనీరింగ్ చేసిన రోజు వాడిని పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేయాల్సింది. ఇప్పటిదాకా ఆగి తప్పు చేశారు. అలానే మేము కూడా ఇలా మాట్లాడొచ్చని మాట్లాడుతూ చాలా తెలివిగా రాముడు అడవిలో అడుక్కుతున్నాడని, రాముడిని సామ్రాజ్యం నుంచి తరిమేశారని బూతులు తిడుతూ, సనాతన ధర్మాన్ని ఒత్తిపెట్టి మాట్లాడుతూ బూతుగా చేస్తూ ఇవన్నీ చేసి తప్పించుకుందాం అనుకున్నాడు. ఇవే మాటలు ఇస్లాం కి సంబంధించి మొహమ్మద్ ప్రవక్త గురించి కానీ అల్లా గురించి కానీ మాట్లాడమనండి, ఓల్డ్ సిటీకి తీసుకెళ్లి ఊరేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మొన్న సభలో పవన్ కళ్యాణ్ గారి నోట్లో అది ఇది అని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అలా మాట్లాడారు కాబట్టి నేను ఇవాళ మాట్లాడుతున్నానని ఏదో విజ్ఞాన ప్రదర్శనలన్నీ చేశాడు. ఈ చూసి ఆ శ్రీమూర్తి తులసిచంద్ గారు అంటారు రావణ్ అలా మారడానికి పవన్ కళ్యాణ్ గారు కారణం. అమ్మ మీరు గానీ ఆ రాస్కల్ గానీ 2019 నుంచి 24 దాకా మీ కళ్ళల్లో చెవుల్లో సీసం పోసుకున్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నా కొడకాని మాట్లాడడానికి కారణం 7-8 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పెళ్లిళ్లు పెళ్లాలని మాట్లాడడం, పోసాని కృష్ణమురళి, బోర్గడ్డ అనిల్ కుమార్ లాంటి లోఫల్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి భార్యలకి రేప్ థ్రెట్స్ లైఫ్ థ్రెట్స్ ఇప్పించడం, కులం ట్యాగ్ వాడి నాని లాంటి కాపు నాయకుడితో కాపు నా కొడకాని బూతులు తిట్టించడం, పిచ్చి కుక్క పావల ప్యాకేజ్ స్టార్ అని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక తప్పక ఓపిక నశించి అతని బ్యాంక్ స్టేట్మెంట్ అతని పార్టీ బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తూ పిచ్చి నాటకాలు వేస్తే చెప్పు తీసుకుని కొడతా నా కొడకలారా అని మాట్లాడారు. ఆ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు తప్పైతే ఆయన మొహం చూసి వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించే వాళ్ళే కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నాకు వ్యక్తిగతంగా రాధా మనోహర్ దాస్ గారి మీద గౌరవం లేదు, ఆయన ప్రొవోక్ చేసి మాట్లాడే తీరు నాకు నచ్చదు. కానీ తులసి చందు గారి సోకాల్ తెలివైన లాజిక్ ని ఇక్కడ కూడా అప్లై చేస్తే రాధా మనోహర్ దాస్ గారు కూడా పక్క మతస్తుల్ని పక్క మతాల్ని కించపరుస్తూ మాట్లాడడానికి కారణం మీరే. మీరు సెక్యులర్ ముసుగులో దూరి ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుళ్ళ గురించి దిగజారి మాట్లాడి మిమ్మల్ని ఎవరైనా తిరిగి అటాక్ చేస్తే అటు ముస్లింలని ఇటు క్రైస్తవుల్ని తీసుకొచ్చి అడ్డంగా పెట్టి హిందువులకి క్రిస్టియన్స్ కి గొడవ పెట్టి మీ వల్ల అది కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్ కింద మారిపోతుంది. ఇక వైసీపీ గురించి అయితే చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారిని హిందూ దేవుళ్ళని తిట్టినందుకు వాడిని అరెస్ట్ చేయడం తప్పైతే మీ హయాంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు లకారాలతో తిట్టి దానికి నిరసనగా జనసేన నాయకులు కాకినాడ వస్తే పోలీసులను ఆ దరిదాపుల్లోకి రానివ్వకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతను రౌడీ ముఖతో వాళ్ళని కర్రలతో రాళ్లతో రాడ్లతో ఇష్టం వచ్చినట్టు కొట్టించి తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అండ్ వైజాగ్ లో మన రోజక్క మిడిల్ ఫింగర్ చూపించడం వల్ల క్రౌడ్ ప్రొవోక్ అయితే ఆ ప్రొవోక్ అయిన జనాల్ని వదిలేసి ఎక్కడో నోవటల్లో ఉన్న జనసేన నాయకుల్ని తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేసి 25 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇవాళ మీరు వచ్చి కబుర్లు చెప్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ వీడు ఒక ఐడియాలజికల్ ప్రాస్టిట్యూట్. ఈ పేరు మన ధర్మస్థలం కాన్స్పిరసీలో బయటకు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ లో మీడియా క్వశ్చన్స్ అడిగితే పెయిడ్ మీడియా పారిపోయిన వెదవ ఆ రోజు మళ్ళీ ఆ ఇష్యూ గురించి ఒక్క వీడియో కూడా చేయలేదు. కానీ ఇవాళ ఈ జోసెఫ్ గారి అరెస్ట్ కి సంబంధించి జస్ట్ ఆస్కింగ్ పీపుల్ ఆర్ వాచింగ్ అని ఒక ఎకిల్ నవ్వుతూ పావు గంటకు ఒక వీడియో, అరగంటకు ఒక వీడియో, గంటకు ఒక వీడియో వదులుతా ఉన్నాడు. వాడు పని చేస్తున్న ఇండస్ట్రీలోనే వాడిని ఎవరు నమ్మలేదు. ఇవాళ వాడి మాటలు జనాలు నమ్మాలి. ఇంకొకసారి సెక్యులర్ ముసుగులో ఎవరైనా హిందూ దేవుళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కాదు మేము చూపిస్తాం చెప్పులు.